హలో అందరికి. సో ఇవాళ కొంచెం స్పెషల్ డే అన్నమాట. సో ఇంత బిజీలో కూడా ఈ స్పెషల్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, సో మా సిస్టర్ బెంగళూరు నుండి రీసెంట్ గానే వచ్చింది. సో ఇంకా ఇవాళ తన బర్త్డే కాబట్టి తనకు కూడా తెలియకుండా ఈ సెలబ్రేషన్ అయితే అందరం కలిసి అయితే ప్లాన్ చేసాము. ఇవాళ మార్నింగ్ నుండి ఫుల్ బిజీగా ఉన్నాము. సో రిలేటివ్స్ వాళ్ళ మ్యారేజ్ ఉండడంతో ఇంకా అక్కడికి వెళ్ళి రావడంతోనే చాలా టైం అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయింది కాబట్టి ఇంకా అందరూ ఫ్రీగా ఉన్నాము. ఇంకా ఎలాగైనా తనతో కేక్ కటింగ్ చేపించాలని ఫిక్స్ అయిపోయామన్నమాట. ఎందుకంటే తను చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. ఎవ్రీ ఇయర్ బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి తను మాతో పాటు ఉండదు కాబట్టి మేమైతే ఇలా సడన్ సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసాము తన కోసము. తనకైతే ఇలా కేక్ కటింగ్ అయితే నచ్చదు, కానీ ఫ్యామిలీతో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో అందుకని మేము ఇలా అయితే ప్లాన్ చేసాము, తనకు కూడా చెప్పకుండా. పనిలో పని మీలో ఎంతమందికి ఇలా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవడం అంటే చిన్న చిన్న పార్టీస్ ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. మేమైతే ఇలా ఫ్యామిలీతో బాగా కలిసి ఎంజాయ్ చేయడానికి ఇలాంటి పార్టీస్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటాము. సో మీరైతే ఎలా ప్లాన్ చేస్తారో కామెంట్స్ లో అయితే మెన్షన్ చేసి చెప్పండి. పనిలో పని మన వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా పేజ్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది నేను వీడియో అప్లోడ్ చేయగానే. ఇంకా ఫైనల్ గా అయితే మా సిస్టర్ తో కేక్ కటింగ్ అయితే చేపిచ్చేసాము. తను కూడా చాలా సర్ప్రైజ్ అయిపోయింది అనమాట. సో ఇలా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఇలా చేసుకోవడం చాలా బాగా నచ్చింది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. తన హ్యాపీనెస్ చూసి మేము కూడా రెట్టింపు హ్యాపీనెస్ తో అయితే ఈ రోజు గడిచిపోయింది అనమాట. ఫైనల్ గా ఇంకా కేక్ కటింగ్ అవ్వగానే ఎవరింటికి అయితే వాళ్ళు వెళ్ళిపోయాము. సో ఇంకా నైట్ రిసెప్షన్ ఉంది కాబట్టి, సో రిలేటివ్స్ వాళ్ళ మ్యారేజ్, సో ఇంకా అక్కడ కలుసుకోవాల్సి వస్తుంది. మరిన్ని విశేషాలు నెక్స్ట్ వీడియోస్ లో అయితే పోస్ట్ చేస్తాను. మీరు మాత్రం తప్పకుండా నా పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.